నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేయూతపై ప్రధానికి చంద్రబాబు నివేదిక. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు సహకరించాలని వినతి. నిర్దేశిత గడువులో విభజన హామీలు అమలు చేయాలని మోదీని కోరిన ఏపీ సీఎం. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి. ఏపీలో కరువు నివారణ చర్యలపై ప్రధానికి చంద్రబాబు ప్రజెంటేషన్. సమర్థ నీటి నిర్వహణ, నదుల అనుసంధానమే ఉత్తమ మార్గమని స్పష్టీకరణ. ఆర్డీఎస్పై ఆంధ్రప్రదేశ్ వైఖరిని ఖండించిన హరీష్. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతోందని విమర్శ. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి. తెలంగాణ రెండో ఆవిర్భావోత్సవాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా జరపాలని అధికారులకు ఆదేశాలు. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జోరు వానలు. ప్రధాని ఇరాన్ పర్యటన ఖరారు. ఈ నెల 22, 23 తేదీల్లో టెహ్రాన్ వెళ్లనున్న మోదీ. చమురు క్షేత్రాల అభివృద్ధి హక్కులపై కీలక చర్చలు. దక్షిణాదిలో పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం చేయూత అందించాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టంగా చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఇష్టారీతిన రాష్ట్రాన్ని విభజించడం వల్ల సాయం కోసం అడుక్కోవాల్సిన ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా ప్యాకేజీ సహా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నిర్దేశిత గడువులోగా అమలు చేయాలని కోరినట్లు వివరించారు. వీలైనంత త్వరగా హామీలు అమలు చేయడం సహా సమస్యలు పరిష్కరిస్తామనే హామీని ప్రధాని ఇచ్చారని వెల్లడించారు. కరువు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన సాయానికి సంబంధించి 12 అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి వచ్చే 3 ఏళ్లలో 10,000 కోట్ల సాయం అందించాలని కోరారు. విభజన హామీలు త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 2 సంవత్సరాల్లో కొన్ని పనులు అయినాయి. బేసిక్ ఇష్యూస్ ఇంకా పరిష్కారం కాలేదు. ఒకటి డెఫిసిట్ ఫైనాన్స్. ఆ రోజు 15,690 కోట్ల రూపాయలు తక్కువ ఉందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రెఫర్ చేశాడు. అది అట్లే పెండింగ్ ఉంది. దాన్ని సిఏజీ కన్ఫర్మ్ చేసింది. అది ఇమ్మని కోరుతున్నాం. రాజధానికి డబ్బులు ఇమ్మన్నాం. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ 850 కోట్లు మాత్రం ఇప్పటికి ఇచ్చారు. ఇప్పటికి మనం ఖర్చు పెట్టింది 1,450 కోట్లు అదనంగా పెట్టాం. ఇంకొక బిల్లు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇది రాబోయే 3-4 సంవత్సరాల్లో పూర్తి కాదు. దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి హెల్ప్ చేయాలని చెప్పి కోరాం. ఇన్స్టిట్యూషన్స్ 12లో 9 ఫౌండేషన్ వేసాం. ల్యాండ్ కావాలంటే ఇచ్చాం. దీనికి ఎవ్రీ ఇయర్ డబ్బులు పెట్టకపోతే 5-6 ఏళ్ల పూర్తి కాకపోతే ఎప్పుడు పూర్తి అవుతాయి. దానికి డబ్బులు పెట్టమని కోరాను. విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజపట్నం పోర్ట్ అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా విషయంలో స్పష్టతనివ్వడం సహా రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రధాని సహా ఆర్థిక మంత్రి జైట్లీని స్పష్టంగా కోరామని చంద్రబాబు తెలిపారు. నేను అడిగింది ప్యాకేజ్ కాదు. బైఫర్కేషన్ యాక్ట్ లో ఏవైతే ఉన్నాయో అవి, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయడం. స్పెషల్ స్టేటస్ ఉండే రాష్ట్రాల్లో కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 2017కు మార్చికి పూర్తి అవుతాయని పెట్టుకున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు మాకు హెల్ప్ చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఏం చేసి అందరితో సమానంగా పైకి వచ్చే వరకు నిలదొక్కునే వరకు మీరు మమ్మల్ని ఆదుకుంటారు. దట్ ఈస్ మై మెయిన్. నేను ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు డెఫినెట్గా నేను తొందరగానే కన్సిడర్ చేసి ఏవైతే ఆ రోజు చెప్పామో బైఫర్కేషన్లో ఉన్నాయో అవన్నీ చేపిస్తానని వారు హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన చంద్రబాబు రాష్ట్రానికి సాయం విషయంలో విభజనకు సహకరించిన అన్ని పార్టీలపైన బాధ్యత ఉందని తేల్చి చెప్పారు. హోదా ఇచ్చామని చెప్పి ఏమి ఇవ్వకపోతే ఏమవుతాను? 5 ఏళ్లు ఇచ్చామంటారు. ఈఏపీ ఒక ప్రాజెక్ట్ ఇవ్వరు. ఏమవుతుంది? నువ్వు ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఆ రోజు కానీ ఫేర్ గా 2 రాష్ట్రాల మధ్యలో కానీ విభజన ఈ మరి చేస్తున్నాం చెప్పుంటే ఈ ప్రాబ్లం నాకు వచ్చేదా? ఇప్పుడు
నేను అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగడం లేదు. నాకే ఈ ప్రత్యేక పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ వల్ల కాదా? కర్ణాటక అపోజ్ చేశారే, అది న్యాయమా? పోనీ వాళ్ళు సీఎంకి ఎందుకు చెప్పుకోలేకపోయారు? కష్టాల్లో ఉండే ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అధికారం ఉండే బీజేపీగా తప్పు చేసిన కాంగ్రెస్ కు ఉంది, పార్లమెంట్ సాక్షిగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పార్టీకి ఉంది. నాట్ వన్ ఆర్ టూ నేషన్కే ఉందా బాధ్యత? తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపడం సహా ప్రత్యేక అత్యున్నత స్థాయి కమిటీ ద్వారా కృష్ణానది నీటి పంపకాలపై కేంద్ర పర్యవేక్షణ ఉండాలని మోదీని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. ఏ ప్రాజెక్టులు కూడా అనుమతి లేకుండా కట్టడానికి వీల్లేదు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాష్ట్రానికి రావాలి. అసలు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి నీళ్లు రాకపోతే ప్రాబ్లం వస్తుంది. ముందు అక్కడ కూడా ప్రోరేటా ప్రకారం నీళ్లు తెచ్చుకోవాలి. కిందన కూడా వచ్చిన నీళ్లు ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎంత రైట్ఫుల్ షేర్ ఉందో దాన్ని పంచుకోవాల్సిన అవసరం. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద ఎర్లియస్ట్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పి వారు హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని 9, 10, 13 షెడ్యూళ్లలోని కార్పొరేషన్లు, సంస్థల విభజన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను త్వరితగతిన చేపట్టాలని ప్రధానిని కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. దేశంలో కరువును ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించే విధానాలు అవలంబించడం సహా నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించిన ఆయన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే మరింత సమర్థంగా పనిచేయవచ్చని సూచించారు. దేశంలోని కరువు ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్న ప్రధాని మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన బాబు తాత్కాలికంగా కరువును ఎదుర్కొనేందుకు 8.4 లక్షల మంది రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చామని, 18,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. 61 పురపాలక సంఘాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్న ఆయన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీని సమర్థంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. కరువు ప్రాంతాల్లో పంటలను కాపాడేందుకు రెయిన్ గన్లను ఉపయోగించినట్లు వివరించిన చంద్రబాబు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా పెద్ద ఎత్తున జల సంరక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. దీర్ఘకాలికంలో నేను ఇచ్చిన ప్రజెంటేషన్లో మీరు చూస్తే డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా తయారు కావాలంటే రెయిన్ వాటర్ని పెద్ద ఎత్తున హార్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది నదుల అనుసంధానం జరగాలి. దేశంలో కూడా ఇంటర్లింకింగ్ వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. మూడోది వాటర్ మేనేజ్మెంట్. ఒక పక్క సమర్థవంతంగా ఉపయోగించుకుంటూనే మైక్రో ఇరిగేషన్, దీనికి శ్రీరామ రక్ష. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంది. దీన్ని కంటిన్యూగా కనీసం 50 లక్షల ఎకరాలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన డ్రింకింగ్ వాటర్ ఒక 6-7 సంవత్సరాలు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ ట్యాప్ కనెక్షన్తో నీళ్లు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. భూగర్భ జలాలను పెంచేందుకు పంట కుంటల తవ్వకం, చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టామని తెలిపిన చంద్రబాబు భూగర్భ జలాలను అంచనా వేసేందుకు ప్రత్యేక విధానం తెచ్చినట్లు వివరించారు. ఒక వినూత్నంగా మీరు చూస్తే రియల్ టైం గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ మెకానిజం తీసుకొచ్చాం. రాష్ట్రంలో 1250 ఫిజియోమీటర్లు పెట్టాం. మీరు ఎవ్రీ 1 అవర్ సీఎం డాష్ బోర్డ్లో ఏ ఊర్లో గ్రౌండ్ వాటర్ ఏ విధంగా ఉందో మీరు మానిటర్ చేసుకోవచ్చు. దీనివల్ల లాభం ఏంటంటే కొన్ని దిక్కల 60 మీటర్లో ఉంది, కొన్ని దిక్కల 3 మీటర్లో ఉంటుంది. 60 మీటర్లు ఉండేది ఇక్కడ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కెడితే దాన్ని కూడా 3 మీటర్లు తేవాలి. దానికి నరేగా ఫండ్స్, ఇరిగేషన్ ఫండ్స్, ఇంకా మిగిలిన ఫండ్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఆ విషయం వారికి చెప్పాం. ఇది కానీ చేయగలిగితే దేశం మొత్తం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈ యాంగిల్లో పోతున్నాం అని చెప్పాం. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిర్వహణా నిధి ఎన్డీఆర్ఎఫ్ కింద సుమారు 316 కోట్లు, ఎస్డీఆర్ఎఫ్ కింద మొదటి విడతగా 173.25 కోట్లు విడుదల చేసినట్లు పీఎంఓ వెల్లడించింది. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైకాపా అధ్యక్షుడు జగన్ కర్నూలులో చేపట్టిన జలదీక్ష 2వ రోజు కొనసాగుతోంది. జగన్ కు సంఘీభావంగా కొంతమంది పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. జగన్ కు మద్దతుగా కాకినాడ సర్పవరం కోడలిలో వైకాపా జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కూడా దీక్ష చేపట్టారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగన్ కర్నూలులో జలదీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని తెలుగుదేశం నేతలు ఆక్షేపించారు. ఎమ్మెల్యేలు పంపించి 3వ ఎమ్మెల్యేలను కూడా పంపించి మద్దతు బతికినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. ఇసుక ఇచ్చింది రికమెండ్ చేసి అక్కడ కూడా ఇప్పించారు. అటువంటి ఇచ్చి పుచ్చుకునే సహకారం ఆ ప్రభుత్వంతో పెట్టుకొని చేయాల్సిన కాడ దీక్ష చేయడు. ఎంతసేపటికి నీ ఉనికి కాపాడుకోవాలి,
ఖాళీ అయిపోతున్నటువంటి పార్టీని ఏ విధంగా బతికించుకోవాలనేటువంటి ఆలోచనలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆర్డీఎస్ పథకం విషయంలో సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాజోలి బండ మళ్లింపు పథకంపై చర్చలకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమను మరోసారి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేసిన ఆయన ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులను నిలిపివేయాలంటూ రాయచూరు కలెక్టర్కు కర్నూలు కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఇకపై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సహకారం లభించదని హెచ్చరించిన హరీష్ ఏపీ వైఖరిపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి నేను గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ గారితో నేను దీని మీద మాట్లాడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. మేము తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నాం చాలా సందర్భాల్లో. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు తెలంగాణ హక్కును ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి కలిసి రండి చర్చిద్దామంటే మంత్రి గారేమో రారు. పైగా కర్ణాటక ప్రభుత్వానికి మీరు పనులు చేయొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు లేఖలు రాస్తా ఉన్నారు. ఇది ఏ మేరకు సమంజసం? ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకునే తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ చేసిన ట్వీట్తో అందరిలో ఉత్కంఠను రేపారు. ఎల్లుండి పెద్ద వార్తను పంచుకుంటానన్న కేటీఆర్ అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతుందంటూ ట్వీట్ చేయడం ద్వారా అందరిలో ఆసక్తిని రేపారు. ఈ ట్వీట్ వెనక పరమార్థం ఏమై ఉంటుందనే అంశంపై విభిన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలవడం సహా ఎల్లుండి పాలేరు ఉప ఎన్నిక ఫలితం వెలువడనున్న వేళ కేటీఆర్ చేసిన ట్వీట్ తెలంగాణ ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇరాన్తో ఆర్థిక బంధం బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో 2 రోజులు పర్యటించనున్నారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆహ్వానం మేరకు ఈ నెల 22, 23న మోదీ టెహ్రాన్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఆతిథ్య దేశ సర్వోన్నత నేత అలీ ఖమీనీ సహా అధ్యక్షుడు రౌహానీతో భేటీ కానున్న ప్రధాని ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. వివాదాస్పద అణు కార్యకలాపాలపై అనుమానాలు తొలగి అంతర్జాతీయ సమాజం ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఇరాన్తో వాణిజ్య బంధం బలోపేతం కోసం అనేక దేశాలు పోటీ పడుతున్న వేళ చమురు ఎగుమతుల్ని రెట్టింపు చేసుకోవడం సహా ఇరాన్లో భారీ చమురు క్షేత్రం అభివృద్ధికి హక్కులు పొందాలని భారత్ భావిస్తోంది. చాబహార్ తీరం అభివృద్ధిపైన ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలని భారత్ కోరుకుంటుండగా ఆ దిశగా ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ అనుసంధానత, మౌలిక వస్తువులు, ఇంధన భాగస్వామ్యం, వాణిజ్యం, శాంతి, స్థిరత్వం వంటి ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపైన సమాలోచనలు చేయనున్నారు. తెలంగాణ 2వ ఆవిర్భావోత్సవాలను పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. జూన్ 2న నిర్వహించే ఉత్సవాలపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన కేసీఆర్ తెలంగాణ అవతరణ వేడుకల్లో గవర్నర్, మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అన్ని జిల్లాల్లో మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొనాలని సూచించిన కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించాలని ఆదేశించారు. నగరాలు, జిల్లా కేంద్రాలు, పాఠశాలలు, కార్యాలయాలను ప్రత్యేకంగా అలంకరించాలని సూచించారు. ట్యాంక్ బండిపై జూన్ 2న రాత్రి పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించాలని తెలిపిన కేసీఆర్ అన్ని ఆలయాల్లో రాష్ట్ర అభివృద్ధిని కోరుతూ ప్రార్థనలు నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణలో విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు పగడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కరీంనగర్ జిల్లా తిప్పళ్లపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి 132/33 విద్యుత్ ఉప కేంద్రం, బాలుర సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించిన ఆయన లో వోల్టేజీ సమస్య తీర్చేందుకు 2400 కోట్లతో ప్రతి 2 గ్రామాలకు ఒక 33/11 ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది చివరి నాటికి రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. ఏడాదిన్నరలోగా అప్పర్ మానేరు ద్వారా సిరిసిల్లలో 75,000 ఎకరాలకు అదనంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్ వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. 2 ఏళ్లలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి ఫలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో కొన్ని పనులు చేసుకున్నాం. ఒక 20-30% పనులు పూర్తయినాయి. ఇంకా ఒక 70% పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఊరికి బ్రహ్మాండమైన రోడ్లు గాని, ప్రతి ఎకరాకి సాగునీరు గాని, అదే రకంగా ప్రతి ఇంటికి తాగునీరు గాని, పుష్కలంగా కరెంటు గాని, సంక్షేమ కార్యక్రమాల్లో అగ్రగామిగా ఉండడం గాని, ఇవన్నీ కూడా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సీ 2014 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. తుది కీలో తప్పులు, కోర్టు కేసులతో వాయిదా పడిన నియామక ప్రక్రియలో తుది అడుగు పడింది. డిఎస్సీ 2014 నియామకాలకు మోక్షం లభించింది. పరిపాలనా ట్రైబ్యునల్ నుంచి స్పష్టత వచ్చినందున ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉపాధ్యాయ నియామకాల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 31 లోపు ప్రక్రియ పూర్తి చేసి జూన్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రక్రియలో 2033 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1026 భాషా పండితులు, 197 పీఈటీలు, 7057 ఎస్జీటీ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తామని వెల్లడించారు. ఎస్జీటీలు కానీ అలాగే ఎస్ఏలు కానీ మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసుకుని రేపు జూన్ 1 కి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేదానికి షెడ్యూల్ తయారు చేస్తాం. ఈ నెల 26వ తారీఖున వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, అలాగే 28న డిస్ప్లే ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ and issue of appointment letters to candidates to join on 1/6/2016. అలాగే 29-31 నుంచి వెబ్ కౌన్సిలింగ్. ఫస్ట్న మొత్తం ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతా ఉన్నారో అందరు టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి అదే రోజు వాళ్ళకి ఒక ప్లెడ్జ్ కూడా చేస్తా ఉన్నాం. కరవు కారణంగా పంటలు ఎండి రైతుల గుండెలు మండుతున్నాయని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరువుపై తెరాస సర్కారు వైఫల్యాన్ని ఎండగొడుతూ ఇందిరా పార్క్ వద్ద పార్టీ నేతలు చేపట్టిన భారీ ధర్నాలో పాల్గొన్న ఆయన తీవ్ర కరువుతో తెలంగాణ అల్లాడుతుంటే ప్రభుత్వం చెల్లించకపోవడం దారుణమన్నారు. పంటలు పండక రైతులు చనిపోతున్నా కేంద్ర సాయాన్ని సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితిలో తెలంగాణ సర్కారు ఉందని ఆక్షేపించారు. ప్రాజెక్టుల పునరాకృతి కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనని ధ్వజమెత్తారు. మన మంత్రులు చెప్తున్నారు జగన్ దీక్ష బూటకమని చెప్పి. నేను అంటున్నాను ఇవాళ ఈ ఇద్దరు కూడా బూటకమని చెప్తున్నాను. ఇవాళ నిజంగా ఈ 2 రాష్ట్రాల్లో ఈ భారీ ప్రాజెక్టుల మీద ఏ కాంట్రాక్టులు మేలు చేస్తున్నారు, ఆ కాంట్రాక్టులు అసలు శిశులైనటువంటి సమైక్యవాదులు ఇవాళ వాళ్ళకు ఆ రాష్ట్రంలో పనులు కల్పిస్తారు, ఈ రాష్ట్రంలో పనులు కల్పిస్తారు. మీరు ఈ ముఖ్యమంత్రి కితాబిస్తాడు, ఆ ముఖ్యమంత్రి కితాబిస్తాడు, కానీ చివరికి మీరు తుది దశలో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేస్తే మాకు వచ్చే లాభం ఏమిటనే విధంగా మీరు వివరిస్తా ఉంటే ప్రజలు ఇవాళ అమాయకులు కాదు. ఈ యొక్క భాగవతం ఖచ్చితంగా బయటపడి తీరుతోన్నది. హైదరాబాద్ బాహ్యవలయ రహదారిపై అర్ధరాత్రి కారు బోల్తా పడి గాయపడ్డ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ పరామర్శించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని ఆరోగ్యం మెరుగుపడినందున రేపు ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నారు. ప్రమాదంలో కారు 3 పల్టీలు కొట్టినా బెల్ట్ పెట్టుకోవడం వల్లే వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన పిన్నమనేని భార్య సాహిత్యవాణి, కారు డ్రైవర్ దాసు మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు. పిన్నమనేని భార్య భౌతికాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాంసాహారాన్ని వీడి శాకాహారిగా మారిన ఓ మహిళ జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చిన ద వెజిటేరియన్ పుస్తకాన్ని రాసిన దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్ ప్రఖ్యాత మ్యాన్ బుకర్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కొరియన్ భాషలో రాసిన పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన డెబోరా స్మిత్తో కలిసి హాంకాంగ్ లండన్లో జరిగిన కార్యక్రమంలో పురస్కారం 50,000 పౌండ్ల నగదు బహుమతిని అందుకున్నారు. నోబెల్ పురస్కార గ్రహీత ఓరన్ పాముక్ అంతర్జాతీయంగా అత్యంత అమ్ముడైన పుస్తకాన్ని రాసిన ఎలెనా ఫెరెంటా వంటి దిగ్గజ రచయితలు రాసిన 155 పుస్తకాల్లో ద వెజిటేరియన్ ఏకగ్రీవంగా బుకర్ పురస్కారం దక్కించుకుంది. దక్షిణ కొరియా సమాజంలో శాకాహారిగా మారడం అత్యంత అసాధారణం కాగా మాంసం మానేసిన ఓ మహిళ ఎదుర్కొనే సవాళ్లు, సమస్యల్ని ద వెజిటేరియన్లో వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా తొలిసారి నడిపారు. గతంలో పైలట్ విధులు కూడా నిర్వహించిన రాహా బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి 30 నిమిషాలు గాల్లో విహరించారు. తేజస్ మంచి విమానమని, వైమానిక దళానికి ఎంతో ఉపయోగపడుతుందని రాహా తెలిపారు. ఇప్పటికే తేజస్ ఉత్పత్తి ప్రారంభమైందని, వైమానిక దళం 120 విమానాలు కొనుగోలు చేయనున్నట్టు హెచ్ఏఎల్ తెలిపింది. అస్సోంలో తొలిసారి భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతున్న అంచనాలు సహా అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 164 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 120 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 25,756 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం సహా ఆసియా విపణుల్లో సానుకూల పవనాల మధ్య మొదటి నుంచే లాభాల్లో పయనించింది. ముందస్తు సర్వేలు చెప్పినట్లు అస్సోంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే సంస్కరణల అమలు మరింత వేగవంతమవుతుందన్న అంచనాల మధ్య మదుపర్లు కొనుగోళ్లు జరిపిన వేళ సెన్సెక్స్ 25,900 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగగా కాస్త నెమ్మదించిన సెన్సెక్స్ 25,733 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 25,774 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 7,891 వద్ద ముగిసింది.
భారత్ తరపున రియో ఒలింపిక్స్ కు ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే అంశంపై స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వాదన్ను ఆలకించాలని ఢిల్లీ హైకోర్టు భారత రెజ్లింగ్ సమాఖ్యను ఆదేశించింది. భారత్ తరపున నర్సింగ్ యాదవ్ను ఎంపిక చేయగా మొదట తమ మధ్య పోటీ నిర్వహించాలంటూ సుశీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు సుశీల్ వాదన్ను WFI అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోచ్ పరిశీలించాలని సూచించింది. సుశీల్ పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర క్రీడల శాఖ WFIని ఆదేశించిన హైకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. మరోవైపు హైకోర్టు సూచన మేరకు రేపు సుశీల్ కుమార్తో చర్చలు జరపనున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. తమిళనాడు తీరాన్ని ఆనుకుని మన్నార్ అఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది చెన్నై తీరానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు వచ్చే 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. మరో 12 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం సమీపంలోకి వచ్చే సూచనలున్నాయని తెలిపిన వారు ఈ ప్రభావంతో తమిళనాడు సహా కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో తమిళనాట ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువారూరు జిల్లాలోని నల్లీలం ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.